ఓకే ఫ్రెండ్స్, ప్రీవియూ వీడియో చూసారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. సింపుల్గా మీ ఫొటోస్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో మీరు 1 క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, వచ్చిన ట్రెండ్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా మీ ఫొటోస్ పెట్టుకొని ఇలాంటి వీడియోస్ మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్. మీ దగ్గర 2 ఫొటోస్ ఉండాలి అంతే. ఓకే, సో 2 ఫొటోస్ ఉండాలి. ఒక సాడ్ మూడ్లో ఉన్నట్టుగా ఆ ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేసుకోండి. సింపుల్గా అంత జాయ్గా ఉన్నట్టు కాకుండా జస్ట్ సాడ్ మూడ్లో ఉన్నట్టుగా ఒక 2 ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ విఎన్ యాప్లోనే మనం వీడియోస్ ఎడిట్ చేసుకోబోతున్నాం. మీకు ఇప్పుడు టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో జస్ట్ మీ 2 ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే చాలు, వీడియో మనకు ఎడిట్ అయిపోతుంది. ఇక్కడ టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేసుకున్నాక మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్గా మీరు టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నాక కింద యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఫొటోస్ ఇక్కడ ఫస్ట్ ఫోటో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది. ఆ సెకండ్ ఫోటో మనకు పైన కింద సర్కిల్ షేప్లో వస్తుంది. సో దానికోసం ఒక మంచి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీరు. సో నార్మల్గా ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నేను. ఓకే, అండ్ దీన్ని రీప్లేస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మన వీడియో ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఆ గ్లాస్లో ఫోటో వస్తుంది. తర్వాత ఇక్కడ పైన కింద ఈ విధంగా మనకు 2 ఫొటోస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఇందులో మనకు ఆడియో అనేది రాదు. సో మీరు ఆడియోని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసేటప్పుడు సేమ్ అదే ట్రెండింగ్ అవుతున్న ఆడియోని మీరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆడియో కావాలంటే ఇప్పుడు ప్రీవ్యూ వీడియో చూశారు కదా మీరు, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ వీడియో నుంచి ఆడియోని యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను, నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి 60 fpsలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక సో మీరు డైరెక్ట్గా ట్రెండింగ్ ఆడియోని రీల్స్లో పోస్ట్ చేసేటప్పుడు అక్కడ నుంచే ట్రెండింగ్ ఆడియోని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. సో ఆ విధంగా మీకు వీడియోస్ అనేది రీల్స్ ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ క్యూఆర్ కోడ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 67. ఓకే, క్యూఆర్ కోడ్ నెంబర్ 67. ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రీవ్యూ వీడియో కూడా ఇస్తాను, వీలైతే ఆ వీడియోని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే.